ఈ వీడియో చూసిన తర్వాత బహుశా నన్ను తిట్టుకుంటారో లేక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటారో నాకు తెలియదు. కానీ ఈ రోజు ఒక చేదు నిజం చెప్పాలి. ఈ రోజు ఐబొమ్మ రవి అరెస్ట్ అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో కన్నీరు మున్నీరు అవుతున్నారు. కానీ మీ కళ్ళకు గంతలు కట్టి మీ వెనకాలే గోతులు తీస్తున్న అసలు దొంగలు ఎవరో మీకు తెలుసా? రవి మీకు 100 రూపాయలు మిగిల్చి ఉండొచ్చేమో, కానీ మీ తల రాతనే మార్చేస్తూ అడవిలో ఉన్న ఆదివాసీల నుండి సరిహద్దులో ఉన్న సైనికుడి వరకు అందరినీ బలి చేస్తున్న ఆ అసలు సిసలు నేరస్తుడు ఎవరు? ఎర్ర సూర్యుడిలా వెలిగే హిడ్మా లాంటి వాళ్ళు ఎందుకు ఆయుధాలు పట్టాల్సి వచ్చింది? మణిపూర్లో స్త్రీల బట్టలు విప్పించి ఊరేగిస్తుంటే మీ రక్తం ఎందుకు మరగలేదు? అసలు మన దేశంలో ఏం జరుగుతుంది? ఆ భయంకరమైన నిజం ఈ వీడియో చివరిలో ఆధారాలతో సహా చెప్తాను. ఆ నిజాన్ని తట్టుకునే ధైర్యం ఉంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అసలు సినిమా వాళ్లకు ఇన్నాళ్లకు జ్ఞానోదయం అయ్యిందా, లేక ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత సోషల్ మీడియాలో సామాన్య జనం నుంచి వచ్చిన తిరుగుబాటు చూసి భయం పుట్టిందా? మొన్నటి వరకు ఐబొమ్మ అడ్మిన్ అరెస్ట్ అయితే ఇండస్ట్రీ మొత్తం సంబరాలు చేసుకుంది. దొంగ దొరికాడని స్టేట్మెంట్లు ఇచ్చారు. కానీ సీన్ కట్ చేస్తే సామాన్య ప్రజలు మాత్రం ఆ జేబులు గొల్ల చేసి టికెట్ రేట్ల పేరుతో 100 కోట్లు వెనకేసుకుంటున్న మీకేమో సానుభూతి కావాలి, మాకు రూపాయి ఖర్చు లేకుండా వినోదాన్ని ఇచ్చేవాడు మాత్రం మీకు దొంగలా కనిపిస్తున్నాడని గట్టిగానే నిలదీశారు. ఆ దెబ్బకి ఇండస్ట్రీ ఆలోచన మారిందనడానికి ఇదే అతిపెద్ద నిదర్శనం. ఈటీవీ సాయి కృష్ణ గారు జనాల నాడిని పర్ఫెక్ట్ గా పట్టుకున్నారు. ఒక పచ్చి నిజాన్ని ఒప్పుకున్నారు. టికెట్ రేట్లు ఎక్కువని ఐబొమ్మని సపోర్ట్ చేస్తున్నారు కదా, అందుకే రేట్లు తగ్గించాము, ఇప్పుడు థియేటర్కి రండి అని పిలుస్తున్నారు. మంచిదే, ఈ మార్పును ఖచ్చితంగా స్వాగతిద్దాం. కానీ ఇండస్ట్రీ పెద్దలని అడగాల్సిన ఒక ప్రశ్న ఉంది. మరి ఇన్నాళ్ళు పెద్ద హీరోల సినిమాలు వచ్చినప్పుడు పాన్ ఇండియా సినిమాల పేరుతో టికెట్ రేట్లు 300, 400, 500, 1000 రూపాయల వరకు పెంచేసి సామాన్యుడిని రక్తాన్ని తాగేసినప్పుడు ఈ ఆలోచన ఎందుకు రాలేదు? ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళాలంటే భయపడే పరిస్థితిని కల్పించి అప్పుడు దోచుకునేది చాలక ఇప్పుడు పైరసీ వద్దు, థియేటర్ ముద్దు అని నీతులు చెప్తే జనం ఎందుకు నమ్ముతారు? సినిమా అనేది సామాన్యుడి వినోదం, కానీ దాన్ని ఒక లగ్జరీగా మార్చేసింది మీరే. ఏది ఏమైనా మా రాజు వెడ్స్ రాంబాయి సినిమా టీం తీసుకున్న నిర్ణయం కళ్ళు తెరిపించేలా ఉంది. ఐబొమ్మ రవి ఎఫెక్ట్ గట్టిగానే తగిలిందనడానికి ఇదే రుజువు. అయితే వీడియో స్టార్టింగ్ లో నేను చెప్పిన అసలు దొంగ ఎవరో చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఇండస్ట్రీ తన తప్పు తెలుసుకుని 100 రూపాయల టికెట్ అంటుంది. మరి మన తప్పులు తెలుసుకున్నామా? ఈ రోజు నా గొంతు కొంచెం గట్టిగా ఉండొచ్చు, కానీ ఈ రోజు నేను అడిగే ప్రశ్నలు మీ గుండెల్ని తాకాలి. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు ఎక్కడ చూసిన జస్టిస్ ఫర్ ఐబొమ్మ, వి వాంట్ రవి అంటూ యువత గగ్గోలు పెడుతున్నారు. ఒక పైరసీ వెబ్సైట్ నడిపే వ్యక్తి కోసం ఇంతలా గొంతు చించుకుంటున్న మీ గొంతు దేశం తగలబడిపోతున్నప్పుడు ఎందుకు మోగబోయింది? హిడ్మా ప్రభుత్వాల దృష్టిలో అతను ఒక మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ కావచ్చు, ఒక టెర్రరిస్ట్ కావచ్చు, కానీ అక్కడ ఆదివాసీలకు మాత్రం అతను ఒక ఎర్ర సూర్యుడు. ఎందుకంటే ఆ అడవిలో ఉన్న లక్షల కోట్ల విలువైన ఖనిజ సంపదను, బాక్సైట్ ను, బొగ్గును కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికి ప్రభుత్వాలు ప్రయత్నిస్తుంటే, అడవి బిడ్డలను వారి ఇళ్ల నుండి గెంటేస్తుంటే వారికి అండగా నిలబడింది ఎవరు? తమ జంగిల్ జమీన్ కోసం ప్రాణాలకు తెగించి పోరాడుతుంది ఎవరు? కార్పొరేట్ గద్దలు అడవిని మింగేస్తుంటే అడ్డుగా నిలబడింది ఆదివాసీలను జైల్లో పెడుతుంటే, బోటు కప్పు ఎన్కౌంటర్ల పేరుతో చంపేస్తుంటే ఆ అన్యాయాన్ని ఎప్పుడైనా సోషల్ మీడియాలో ప్రశ్నించారా? ఐబొమ్మ రవి మాకు వినోదాన్ని ఇచ్చాడు అని ఏడుస్తున్న మీరు, హిడ్మా మా అడవిని కాపాడుతున్నాడు అని ఆదివాసీలు అంటే ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు? సినిమా లింక్ పోతే మీకు నొప్పి, కానీ ఊపిరినిచ్చే అడవిని కార్పొరేట్లు కొల్లగొడుతుంటే మీకు నొప్పి అనిపించడం లేదా? మణిపూర్, ఇక్కడ 2 జాతుల మధ్య గొడవ పేరుతో ఇల్లు తగలబడ్డాయి, మనుషులు చంపబడ్డారు. అంతకంటే ఘోరం, మన అక్కా చెల్లెమ్మల లాంటి 2 మహిళలను నడి రోడ్డు మీద పట్టలు విప్పించి నగ్నంగా ఊరేగించారు. ఆ వీడియో చూసినప్పుడు మీ రక్తం మరగలేదా? ఒక సినిమా హీరోయిన్ బట్టల గురించి గట్టలు చర్చించే మన దేశ ఆడబిడ్డల మానం నడి బజారులో పోతుంటే ఎందుకు మౌనంగా ఉన్నాం? ఎందుకు దేశం మొత్తం స్తంభించిపోయేలా బంద్ చేయలేదు? మణిపూర్ మండుతుంటే మనం మాత్రం ఐపీఎల్ స్కోర్ చూసుకుంటూ కూర్చున్నాం. ఇప్పుడు చెప్పండి, మనది అసలు మానత్వమేనా? ఇక రైతుల విషయం, ఢిల్లీ సరిహద్దులో ఎముకలు కొరికే చలిలో ఏడాది పాటు మన అన్నదాతలు రోడ్ల మీద పడ్డారు, నల్ల చట్టాలను వ్యతిరేకంగా పోరాడారు, 700 మంది రైతులు చనిపోయారు. అప్పుడు మీరెక్కడున్నారు? అన్నదాత సుఖీభవని స్టేటస్లో పెట్టే మీరు ఆ రైతులు శవాలు గుట్టలకు పేరుకుపోతే వారి కోసం ఎందుకు ఒక ట్వీట్ చేయలేదు? ఒక సినిమా లింక్ ఆగిపోతే తట్టుకోలేని మీరు మనకి అన్నం పెట్టే రైతు గుండె ఆగిపోతే ఎందుకు చలించలేదు? ముఖ్యంగా పుల్వామా, ఈ పేరు వింటేనే రక్తం మరుగుతుంది. 40 మందికి పైగా మన జవాన్లు మాంసం ముద్దలుగా మారిపోయారు.
కానీ ఆ తర్వాత ఏం జరిగింది? జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ గారు బయటకు వచ్చి సాక్షాత్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మీద సంచలన ఆరోపణలు చేశారు. మన జవాన్లను మనం కాపాడుకోలేకపోయాం, విమానాలకు ఇచ్చి ఉంటే వాళ్ళు బతికేవారు, ఇది ప్రభుత్వ వైఫల్యమని మోదీ గారికి చెప్తే దానికి ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారో తెలుసా? నువ్వు నోరు మూసుకో, సైలెంట్ గా ఉండు, ఈ విషయం బయటకు రాకూడదని సాక్షాత్ దేశ ప్రధాని హెచ్చరించారని మాలిక్ గారు చెప్పారు. అంటే దాని అర్థం ఏంటి? సైనికులను త్యాగాలను గుర్తించి తప్పు ఎక్కడ జరిగిందో సరిదిద్దాల్సింది పోయి ఆ వైఫల్యాన్ని దాచిపెట్టి ఆ సవాళ్ళ మీద రాజకీయాలు చేయడం ధర్మమేనా? దేశ రక్షణే ముఖ్యమని చెప్పే మోదీ గారు సైనికుల ప్రాణాల కంటే తన రాజకీయ ప్రయోజనాలకి పెద్దపీట వేస్తే మనం ఎందుకు ప్రశ్నించలేదు? సైనికుల త్యాగాలను గుర్తించడానికి ఇష్టపడిన పాలనలో మనం ఉన్నామా? సర్జికల్ స్ట్రైక్ అని సంబరాలు చేసుకున్నాం, కానీ అసలు ఆ దాడి ఎందుకు జరగనిచ్చారని ప్రధానిని నిలదీసే దమ్ము మనకెందుకు లేకపోయింది అప్పుడు? ఇక నోట్ల రద్దు, నల్లధనం పోతుంది, ఉగ్రవాదం ఆగుతుందని చెప్పి సామాన్యుడిని రోడ్డు మీద నిలబెట్టారు. క్యూ లైన్లలో వందల మంది చనిపోయారు. ఫలితం ఉగ్రవాదం ఆగిందా? లేదు. మరి ఆ చావులకు బాధ్యత ఎవరు? ఫెయిల్ అయినందుకు ప్రధాని రాజీనామా చేయాలని అడిగే దమ్ము మనకి ఎందుకు లేదు? ఇక మన రాష్ట్రాన్ని విషయానికి వస్తే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు 38 మంది ప్రాణత్యాగం చేసి సాధించుకున్న పరిశ్రమను ముక్కలు చేసి ప్రైవేట్ వాళ్ళకి అమ్మేస్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? మన తాతల ఆస్తిని కళ్ళ ముందే ఎవరో ఎత్తికెళ్తుంటే మీరు మాత్రం ఓటీటీలో ఏ సినిమా రిలీజ్ అయిందని వెతుకుతున్నారా? అలాగే ప్రత్యేక హోదా 15 ఏళ్ళు ఇస్తామని పార్లమెంటు సాక్షిగా నమ్మించి 10 ఏళ్ళు గడిచిన మొండి చేయి చూపిస్తున్నారు. మన భవిష్యత్తును, మన ఉద్యోగాలని తాకట్టు పెట్టారు. మరి దీనిపై ఎందుకు ప్రశ్నించరు? నిరుద్యోగం, చదువుకున్నాడు పకోడీలో అమ్ముకోవాలని చెప్తుంటే చప్పట్లు కొడుతున్నాం. పేపర్లో లీక్ అయ్యి మన యువత ఆత్మహత్యలు చేసుకుంటుంది. మన భవిష్యత్తు అంధకారంలో ఉంటే మనం మాత్రం ఐబొమ్మ రవిని విడిపించండి అని పోరాడుతున్నాం. ఎంత విడ్డూరం! నేను మొదట్లో చెప్పాను కదా, అసలు దొంగలు ఎవరో చెప్తానని. దొంగతనం చేసింది ఎవరు? కేవలం సినిమా పైరసీ చేసిన రవి ఒక్కడేనా? కాదు. హిడ్మా అడవి కోసం పోరాడితే తీవ్రవాది అయ్యాడు. మనం సినిమా కోసం పోరాడితే ఉద్యమకారులం అవుతామా? మణిపూర్లో ఆడది అర్ధనగ్నంగా ఉంటే పట్టించుకొని మనం టికెట్ రేటు తగ్గితే పండగ చేసుకుంటున్నాం. మన ఈ బలహీనతే పాలకులకు బలం కదా. ఈరోజు రవిని అరెస్ట్ చేశారు సరే, మరి రేపు పొద్దున అడవిని అమ్మేసిన, రైతుల భూములు లాక్కున్నా, చివరకు మిమ్మల్ని ప్రశ్నించే హక్కు లేకుండా చేసిన మీరు నోరు మెదపరు అనే ధైర్యం వాళ్ళకి ఇచ్చింది మనమే కదా. సినిమాలు చూడండి, ఆనందించండి. ఇండస్ట్రీ 100 రూపాయల టికెట్ అని దిగి వచ్చింది, అది మంచి పరిణామం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఐబొమ్మ రవి కోసం చూపించిన ఆవేశంలో సగభాగం ఆ అడవిలో ఉన్న ఆదివాసుల కోసం, ఆ ఢిల్లీ రైతుల కోసం, మన విశాఖ ఉక్కు కోసం సైనికుల త్యాగాలను గుర్తించుకొని పాలకుల మీద చూపించి ఉంటే ఈ పాటికి దేశం వేరేలా ఉండేది కదా. వ్యవస్థలు మన కాళ్ళ దగ్గరకు వచ్చేవి కదా. అప్పుడే కదా మీరు నిజమైన హీరోలు. లేకపోతే మనం తెర మీద హీరోలను చూసి చప్పట్లు కొట్టే ప్రేక్షకులు మాత్రమే మిగిలిపోతాం. మన జీవితంలో మనం ఎప్పటికీ ఓడిపోయిన వాళ్ళమే. ఎక్కడైనా కళ్ళు తెరవండి.